స్వాగతం మా అందరి ఆపబంధువు ఆత్మబంధువు మన సూరన్న గారికి అర్ధబంధువులు సూరన్న గారికి స్వాగతం సుస్వాగతం. అన్నగారు ఎమ్మెల్యే గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 22వ డివిజన్ కార్పొరేటర్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా నాయకులందరూ కూడా అక్కడ అందరూ కూడా వెనుక ఉన్న నాయకులంతా కూడా ముందరికి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వెనుక కూర్చున్నాను ముందరని. అన్నా జంక్షన్ లో జరుగుతున్నటువంటి ఈ కార్నర్ మీటింగ్ కు వచ్చేసినటువంటి 23/6/22 డివిజన్ కార్యకర్తలకు నాయకులకు మన గౌరవ పంచాయతీ కావాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇందూరు నగర వాసులందరికీ అలాగే మన 22 డివిజన్ 22, 23 6వ డివిజన్ నగర వాసులందరికీ ధన్యవాదాలు. అలాగే ఏదైతే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు అవుతున్నాయి కనుక ఆ రోజు మన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్న గారికి మద్దతుగా మనం ఈ సీజ్ కార్నర్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెజారిటీతో గెలిపించుకున్నాము. ఇప్పుడు అంతకు రెట్టింపుగా 2 లక్షల ఓట్ల మెజారిటీతో మన ఎంపీ అరవింద్ ధర్మపురి గారిని గెలిపించుకొని రాష్ట్రంలోనే కాదు మన దేశంలో మన ప్రధాని విలువను కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన దేశాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవాళ మన బీజేపీకి ఓటేయడం మనందరి తక్షణ కర్తవ్యం, మన బాధ్యత. అలాగే మన హిందువులంటే ఏంటి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ లో మన ఇందూరు నగర వాసుల సత్తా ఏంటో మనం చూపించాలి. అరవింద్ అన్నని గెలిపించుకొని మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై హింద్. అందరం కూడా 2 చేతులు పైకెత్తి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే ఇప్పుడు ఎట్లుందంటే కాలము మన బాడీలో బ్లడ్ సర్క్యులేటర్ పెరుగుతూ ఉంది. అది రాముడి ఆశీర్వాదం. రాబోయేది రామరాజ్యం అంటే దానికి సంకేతం. అది ఈరోజు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పార్లమెంట్ ఎన్నికలు సోమవారం 13వ తారీఖు రోజున, దాంట్లో భాగంగా అభయాంజనేయ ఆయన సన్నిధానంలో 6వ డివిజన్ 22, 23 డివిజన్ స్థానిక కార్పొరేటర్లు పెద్దలు గౌరవనీయులు మల్లేష్ యాదవ్ గారికి మరియు పంచరెడ్డి లావణ్య లింగం గారికి మరియు వేదిక మీదున్న కులాచారి సంతోష్ గారికి, మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కుమార్, లక్ష్మణ్, సాయిరెడ్డి, వేణు, మారుతి, ధర్మేందర్, అందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ఈ ప్రచార రథం ముందున్న మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నా సాయంకాల నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ ధర్మం అమ్మ. గంట ముందు అనుకున్నాం వర్షం పడుతుందని, మన మీటింగ్ కోసం ఆగిపోయిందా లేదా? ధర్మం అమ్మ. మనం ఇక్కడ చాలా మంది ఎన్నో ఎలక్షన్లు చూసినాం, ఎన్నో ఎలక్షన్లలో ఓట్లు కూడా వేసినాం. మా గంగారెడ్డి గారు ఉన్నారు. చాలా మంది కూడా ఎన్నో ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఓట్లు వేసినాం, ఎమ్మెల్యే ఎలక్షన్లు వేసినాం, కార్పొరేషన్ మున్సిపల్ కూడా వేసినాం. కానీ ఈ ఎలక్షన్లు దేశం కోసం జరుగుతున్న ఎలక్షన్లు. ఎందుకంటే ధర్మం అధర్మం ఒకవైపు, ధర్మము నరేంద్ర మోడీ గారైతే అధర్మం ఎటుందో మీరు చూస్తూ ఉన్నారు.
ఎవరైతే కేవలము ముస్లింల కోసం పనిచేస్తున్నారో వాళ్ళ అధర్మం. ఇంకొకటి దేశ అభివృద్ధి, దేశ వినాశనం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన మనం చూసినాం. ఇక మొన్న 5 నెలల కింద కాంగ్రెస్ వచ్చింది. బీఆర్ఎస్ అయితే ఎంతో మందికి దోకా చేసిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేదు, ఇంటింటికి ఉద్యోగం అని ఇవ్వకపో మనం ఏం చేయాలో కార్ షెడ్ పంపించేసినాం, అది వచ్చేటట్లేదు. ఈ కాంగ్రెస్ 5 నెలల కింద అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు, 420 హామీలు. ఇక్కడ అక్క చెల్లెలు నేను అడుగుతున్నా, వాళ్ళు 3 నెలల లోపు, ముందైతే డిసెంబర్ 9 అన్నారు సోనియమ్మ జన్మదినం నాడే. మహాలక్ష్మి స్కీమ్ అంటే గ్యారెంటీలు ఇచ్చినామని ఇప్పుడు ఏ టీవీ ఓపెన్ చేసినా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ముఖ్యమంత్రి. బస్సు ఫ్రీ ఒక్కటే ఇచ్చారు. ఆ తర్వాత 500 రూపాయల సిలిండర్ వస్తుందా మనకు? మీరు చెప్పాలా అడిగిన ప్రశ్నలకు? వస్తుందంటే అసలు చెప్పాలా, లేకుండా లేదని చెప్పాలా? ప్రతి ఒక్క మహిళకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇక 2000 పెన్షన్ 4000 చేస్తా అని చెప్పిండు. చేసిండా? మరి యువకులు కూడా చాలా మంది ఉన్నారు. నిరుద్యోగ భృతి 4000 3 నెలలు అని చెప్పిండు. 100 రోజులు దాటిపోయిన 5 నెలలు అయింది. ఎవరికైనా వస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. మరి రైతులకైతే డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు ఒక గిఫ్ట్ మొత్తంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. చేసిండా అని అడుగుతా ఉన్నా. రైతు భరోసా 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000, కౌలుదారులకు 15,000. ఏదొక్కటి కూడా చేయలే. ఎక్కింది భారతీయ జనతా పార్టీ. గత 10 సంవత్సరాల నుండి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పనిచేస్తా ఉండో మనందరికీ తెలుసు. సంక్షేమ పథకాలు చెప్పాలంటే అంతకుముందు అందరికి 0 అకౌంట్ ఉండేది కాదు. ఆ తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి 0 అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. అది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. ఆ తర్వాత కరోనా వచ్చింది. బాగుంటారు ఏమైతుందో అనుకున్న రోజులలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ అంటే త్వరగా వ్యాక్సిన్ ని తయారు చేసి ఫ్రీగా మనం అందరం ఫ్రీగా తీసుకున్నామా, పైసలు ఇచ్చినామా? కరోనా ఇంజక్షన్లు ఒక్క పైసా కూడా లేకుండా 2 సార్లు 3 సార్లు. అది కేవలం భారతదేశంలో నరేంద్ర మోడీకి ఇచ్చిన ఘనతని మీ అందరు కూడా చెప్తా ఉన్నాం. అదే విధంగా గరీబ్ దేశాలకు కూడా దగ్గర 100 దేశాలకు మనం వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చినాం. ఈ ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మనకు రేషన్ ఫ్రీ వస్తూ ఉంది. రాబోయే 5 సంవత్సరాలు కూడా వస్తుంది. అదేవిధంగా చిరు వ్యాపారులకు, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు చిన్న ఇసుంటోళ్లకు 10 నుంచి 50,000 రూపాయలు లోన్లు ఇస్తా ఉన్నారు. ఎటువంటి గ్యారంటీ లేకుండా ఖాళీ ఆధార్ కార్డు ఇస్తే సరిపోయా. ముద్రా లోన్లు, మహిళలకు అనేక స్కీమ్లు, ముఖ్యంగా ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు కట్టించిండు నరేంద్ర మోడీ గారు. ఇక్కడ కేసీఆర్ కు 2 లక్షల ఇళ్లకు పైసలు కూడా వచ్చేసినాయి. ఒక్కొక్క ఇంటికి 2,60,000 రూపాయలు వచ్చి తీసుకున్న తర్వాత నిజామాబాద్ లో కూడా 3,000 ఇళ్లకు పైసలు వస్తే వీళ్ళు ఇంకో దిక్కు అంటే డైవర్ట్ చేసి 400 ఇళ్లు కట్టిస్తే ఎవరికి వెళ్ళిన అర్థం కాక ఇప్పుడు మొత్తం చెడిపోతా ఉన్నాయి, పడుతున్నాయి. అవి ఇంటికి ఉద్యోగం లేకపోయా. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత మోసపూరిత హామీలు ఇచ్చి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు నరేంద్ర మోడీ గారికి ఎందుకంటే చాలా అవసరం. ఎందుకంటున్నంటే మనం చూసినాం 22 జనవరి నాడు అయోధ్యలో రాముడి ప్రతిష్ట. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత మన ఇంటికి కూడా అక్షంతలు వచ్చిన ముందే రామ ప్రతిష్ట జరిగింది. మనం అందరం కూడా టీవీలలో చూసినాం. కొందరు పొయ్యి కూడా వచ్చారు. కేవలం 1900 రూపాయలకే ఆస్థా ట్రైన్లు, స్పెషల్ ట్రైన్లలో. అది అవకాశం కల్పించింది నరేంద్ర మోడీ గారు. 22 జనవరి రోజున అయోధ్యలో ఏదైతే మన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూసినామో ఈ తరం వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత పుణ్యం చేసుకుంటేనో అయోధ్యలో రామ మందిర రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూడడం జరిగింది.
అదేవిధంగా 370 ఆర్టికల్ కశ్మీర్ ఇంతకుముందు దేశం అంటే మన ప్రభుత్వం నుండి 1,00,000 కోట్లు పోతుంటే ప్రతి సంవత్సరం అక్కడ ఏంటిదంటే టెర్రరిస్టు తయారవుతుంది. అది మనది కాదు, పాకిస్తాన్ మనది అంటుంది. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అద్భుతంగా వికసిత్ భారత్ వికసిత్ కశ్మీర్ జరుగుతూ ఉంది. ఇవన్నీ మనం పక్కకు పెడితే మనం చూస్తూ ఉన్నాం ఎన్నికలు అంటే ఇక్కడ ముస్లిం మహిళలు కూడా 2-3 ఉన్నట్లున్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు వాళ్ళకు వరం. దేశమంతా కూడా 3వసారి ప్రధానమంత్రి కావాలని ముక్త కంఠంతో కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే మనము బాగుండాలన్నా, ముందు తరాలు బాగుండాలన్నా, ఒక దైవం మన ఆధ్యాత్మికం మన దేశం బాగుండాలన్నా, మనము తర్వాత తరాలు బాగుండాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా 3వసారి నరేంద్ర మోడీ గారు రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. 400 సీట్ల పైన రావాలని నరేంద్ర మోడీ గారు కూడా చెప్తా ఉంటే ప్రజలందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 400 సీట్లు ఎందుకు అనంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, 400 సీట్లు వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తీసేస్తారట. నరేంద్ర మోడీ గారు నిజడతలేదు, కళ్ళకు కనిపిస్తలేదు. నరేంద్ర మోడీ గారు ఎవరైతే అగ్రవర్ణాల పేదలకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోలే అంటే అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉంటారు, వారి పిల్లల కోసము 10% రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తానని చెప్తాడు. అన్ని మీటింగ్లు పెట్టి నిన్న కూడా 2 సార్లు వచ్చిండు. ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో 75,500 ఓట్లు వేసి నాకు గెలిపించినందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. ఇక్కడ అరవింద్ ధర్మపురి గారు 5 ఏళ్ల నుంచి మన ఎంపీ గారు మరొకసారి ఇప్పుడు అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. తెలంగాణలో 17 సీట్లలో అత్యధిక స్థానాలు బీజేపీ గెలవబోతా ఉంది. ఇక్కడ కూడా అరవింద్ ధర్మపురి గారు గెలుస్తారని అన్ని సర్వేలు చెప్తున్నందుకు ముఖ్యమంత్రి స్వయాన 2 సార్లు ఇక్కడికి వచ్చి ప్రచారంకి వచ్చిండు. ఏదేదో వాగుతున్నాడు, గాడిద గుడ్డట అంటే మా దగ్గర గాడిద గుడ్డ తప్ప ఏమీ లేదా అని చెప్తా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఏమైందంటే అంటే కాంగ్రెస్ అంటే అందరు ఏమనుకుంటారు, మన చేత అనుకుంటారు. కాంగ్రెస్ అంటే గాడిద గుడ్డ అంటున్నారు. ఇప్పుడు గాడిద గుడ్డ సింబల్ అయిపోయింది అది. ఇప్పుడు దాంతో పాటు ఇంకొకటి భయంకరంగా ఏంటిదంటే అన్నిటికన్నా బీమార్లల్లో భయంకరంగా ఏంటిదంటే క్యాన్సర్ బీమార్ ఉంటుంది. మనకు తెలుసు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే ఖతర్నాక్ వాళ్ళు. డబ్బు పైన బంగారం పైన కన్ను పడ్డది, అది పంచి ముస్లింలకు ఇస్తారట. ఇద్దామా అని మేము అడుగుతున్నాం మీ అందరికీ. మనం ఓటేసి గెలిపిస్తే ఆ పని అవుతుంది. ఇదంతా ఒక వైపు అయితే నిజామాబాద్ హిందూ నగరం విషయానికి మాట్లాడదాం. మనం ఇక్కడ 42% మైనార్టీలు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. వాళ్ళు బీజేపీకి హిందువులకు హిందూ పార్టీ ఏదైతుందో కేవలం బీజేపీ మాత్రమే. వారు మనకు ఓటేస్తున్నా అని అడుగుతా ఉన్నా, వేస్తలేరు. కాంగ్రెస్ అని కూడా వేస్తలేరు. కేవలము ఆ ముస్లింస్ కాంగ్రెస్ కే ఓటేస్తా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఒక్క ఓటు మనకు బీజేపీకి వేయకుండా వాళ్ళకి వేస్తున్నప్పుడు మనం ఎందుకు వేయాలని మీ అందరికి కూడా అడుగుతా ఉన్నా. మనం కూడా ఒక్క ఓటు కూడా బీజేపీకి తప్ప దేనిపైన కూడా ఓటు వేయద్దని మీ అందరికి కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రమాదకరమైన కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ముస్లింల కోసమే, ఎవరైతే టోపీ పెట్టుకుంటారో గడ్డాలు పెంచుకుంటారో వాళ్ళ కోసమే పనిచేస్తూ ఉంది. ఇచ్చిన 6 గ్యారెంటీలకు దిక్కులేదు. బీజేపీ మీద అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఆయన కరప్షన్ అంటారు, అవినీతి అట. 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారు ఆయన పరిపాలనలో ఒక అవినీతి లేకుండా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
10 సంవత్సరాలు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఒక్క స్కామ్ కానీ ఒక కరప్షన్ కానీ ఆయన మీద లేకుండా ఇలా దేశ ప్రధాని అయినా కానీ ప్రపంచంలో అన్ని దేశాల ప్రధానులు మరియు వారి నాయకులతో పొగడబడుతున్న నరేంద్ర మోడీ కేవలము మనకిస్తున్న స్కీమ్లే కాదు, దేశ ఆర్థిక పరిస్థితి కూడా పటిష్టం. 11వ స్థానం ఉండే 10 ఏళ్ల కింద, అది ఇప్పుడు 5వ స్థానం, కొద్ది రోజుల్లో 3వ స్థానం. అదేవిధంగా రక్షణ శాఖ విషయంలో మాట్లాడితే ఎవరైతే ఇవాళ మనం ఇంత భద్రంగా ఉన్నామంటే ఇప్పుడు కూడా హిమాలయాలలో మన సైనికులు మైనస్ డిగ్రీలో పనిచేస్తారు. అప్పుడు 10 ఏళ్ల కింద నరేంద్ర మోడీ లేనప్పుడు వాళ్ళకు డ్రెస్సులు ఉండేవి కాదు, బూట్లు ఉండేవి కాదు. వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే, పాకిస్తాన్ వాళ్ళు చైనాలో అటాక్ చేస్తే మనం అటాక్ చేసే అధికారం లేకుండే వీళ్ళకు. అప్పుడు కేంద్రంలో ఉండే సోనియమ్మక వాళ్ళకు ఫోన్ చేయాల్సి వస్తుండే, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతుంది. ఇప్పుడు ఏదైతే 5 ఏళ్ల కింద పాకిస్తాన్ వాళ్ళు మన 10 మంది సైనికుల్ని చంపినప్పుడు మన సైనికులు ధైర్యంగా సర్జికల్ స్ట్రైక్ అని పాకిస్తాన్ లో గుసాంచి 200 మంది పాకిస్తాన్ సైనికులు చంపిన ఘనత ఇది నరేంద్ర మోడీ గారు ఉంటేనే సాధ్యమైందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక రేవంత్ రెడ్డి గారు నేను వచ్చినప్పుడు ఓటుకు నోటు దొంగ, రేట్ ఎంత రెడ్డి అంటే రేట్ ఎంత రెడ్డి అంటే ఏమో అడిగిన నేను, నాకు అర్థం కాలే. ముందు ఓటుకు నోటు అప్పుడు రేటు నచ్చిందట, అందుకే అప్పుడు రేవంత్ పోయి రేట్ ఎంత అయిందట పేరు. ఆ రేట్ ఎంత నేను ఏం చెప్తున్నాడు, నిజామాబాద్ కు స్మార్ట్ సిటీ తీసుకొస్తా అంటున్నాడు. ఎవరిని? జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే. స్మార్ట్ సిటీ రాకుండా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు ఆపిండ్రు. మీ అందరి ఆశీర్వాదంతో బీజేపీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిండ్రు. తప్పకుండా మీ అందరూ అరవింద్ అన్న గారిని గెలిపించిన తర్వాత నిజామాబాద్ ని ఏదైతే నేను హామీలు ఇచ్చిన్నో ప్రజలకు కావాల్సింది ఏంటిది, ఆ కైతమ్మ లెక్క పెద్ద బిల్డింగ్ కాదు, విద్య, వైద్యం, ఆవాస్, వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నిజామాబాద్ ని స్మార్ట్ సిటీగా తప్పకుండా మేము తీసుకొస్తాం. స్మార్ట్ సిటీ అంటే ఏంటిదంటే ప్రతి సంవత్సరం 300 కోట్ల అభివృద్ధి కోసం, మన రోడ్ల కోసం, డ్రైనేజ్ల కోసం, ఐలాండ్ల కోసం, సర్కిళ్ల కోసం, పార్కింగ్ కోసం, నగర అభివృద్ధి ఇక మనము చెప్పకుండానే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీ అందరి ఆశీర్వాదంతో అరవింద్ అన్నని పెద్ద మెజారిటీ గెలిపించాలని మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా 13వ తారీఖు సోమవారం రోజు, శనివారం వచ్చింది, ఆదివారం వచ్చింది, 3 రోజులు కదా హాలిడే అని దయచేసి ఎవరు కూడా పోవద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించింది ఒక ఆయుధం, అదే ఓటు. ఈ అవినీతి పరులు, మాట తప్పినోళ్ళని, మన కేవలం హిందువులు అంటే చులకన ఉన్నోళ్ళని, కేవలం ముస్లింల కోసమే పనిచేస్తున్న వాళ్ళని ఎట్లయితే కారుని మనం కారు చెట్టుకు పంపించినామో ఈ కాంగ్రెస్ వాళ్ళని కూడా మనం బగాంజిపిస్తేనే ఇప్పుడు తెలంగాణతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ కూడా అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి శనివారం, ఆదివారం కానీ ఏదైనా కానీ సోమవారం మాత్రము అది హాలిడే కాదు, హోలీడే. హోలీడే అంటే ఓట్లేసే రోజు మనకు పండుగ. ఎట్లయితే పండుగ అందరం కలిసికట్టుగా చేసుకుంటామో ఇంట్లో, ఆ రోజు సోమవారం రోజున పొద్దున 7 గంటలకు కుటుంబ సమేతంగా మన బంధుమిత్రులతోటి లేదా ఇంటి పక్కలతోటి అందరు కూడా 7 గంటలకు వెళ్ళి ఆ రోజు ఈవీఎంలో 1వ నంబర్ అరవింద్ ధర్మపురి గారి పక్కన కమలం పువ్వు ఉంటుంది. మీరందరూ కూడా ఓటేయాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నా. అదేవిధంగా మన పిల్లలు ఇక్కడ ఓటున్న వాళ్ళు బయట ఊర్లు ఉంటే తప్పకుండా పిలుచుకోవాల్సిందిగా మరొక్కసారి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం, ముందు తరాల కోసం, దేశ ఆర్థిక పటిష్టత కోసం, దేశ రక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు అంటే బడుగు బలైన పేద ప్రజల కోసం కానీ, రైతుల కోసం కానీ, మహిళల కోసం కానీ, యువకుల కోసం కానీ పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా ఆశీర్వదించి ఏదైతే నాకు 75,500 ఓట్లు వచ్చినాయో నేను అరవింద్ గారికి నేను మాట ఇచ్చిన, అన్న ఇక్కడ 1,00,000 ఓట్లు తెప్పిస్తా, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు కమలంకు పైన ఓటు వేయడానికి అని మీ అందరి తరఫున నేను హామీ ఇచ్చిన. కనుక దయచేసి మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఒకటే, ఏదైతే నేను హామీ ఇచ్చిందో అది అంతా మీ అందరి సహకారం ఉంటే
తప్పకుండా అర్బన్ లో మన నిజామాబాద్ లో 1,00,000 ఓట్లు వస్తాయని 100% నాకు నమ్మకం ఉంది. మనము ఇక్కడ అరవింద్ గారిని గెలిపిస్తే అక్కడ మోడీ గెలుస్తాడు. మోడీకి గెలవాలంటే మనం ఇక్కడ అరవింద్ గారిని పంపాలా. మన పన్నులు కావాలా, మన నిజామాబాద్ అభివృద్ధి చెందాలంటే తప్పకుండా కమలం పువ్వైన ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ మరొకసారి విన్నవించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, భారతీయ జనతా పార్టీ. ధన్యవాదాలు. ఈ 4 రోజులు విశ్రమించకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండి 13 పిల్లలందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన 6, 23, 22 డివిజన్ల ప్రజలకు సభ ఇంతటితో ముగిస్తున్నాం. భారత్ మాతా కీ